టు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్. నేను మీ చంద్రశేఖర్ యాదవ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు గత 25 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి అంశాలపైన వారు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏ కారణం చేత చేస్తూ ఉన్నారు, ఇలాంటి అంశాలని చర్చించడానికి మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జీల మహేష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మనం చర్చించాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్నారు కదా సార్, దానిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి సార్? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజాప్రభుత్వం అనే వాళ్ళు సంఖ్య ఏదైతే గుద్దుకుంటా ఉన్నారో అది ప్రజాప్రభుత్వం కాదు, అది పాపాత్ముల ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల గురించి ఇలా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది, ఆవేదన కలుగుతూ ఉంది. ఎందుకు నా ఆవేదన అని అంటే వాళ్ళందరూ కూడా మన అక్కచెల్లెళ్ళే కదా, వాళ్ళందరూ కూడా మన అన్నదమ్ములే కదా. విద్యా వ్యవస్థలో వాళ్ళు గత 20 సంవత్సరాలుగా వాళ్ళు నిరంతరం సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేసిన వాళ్ళకు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? న్యాయమైన డిమాండ్లే కోరుకుంటారు కదా. వాళ్ళు ఏదో మాకు కోట్లు ఇవ్వండి ప్రభుత్వం నుంచి వెళ్ళి, మాకేదో అది చేయండి అని అంటలేరు. వాళ్ళు అప్పుడు ఉద్యోగాలలో చేరిన సమయంలో కూడా వాళ్ళు అన్ని అర్హతలు కలిగి ఉండి అన్ని అర్హతలతోటి ఉండి వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఉద్యోగాల్లో రావడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం కోరుతురు? న్యాయమైన డిమాండ్లు కోరుతురు. వాళ్ళు ఏం న్యాయమైన డిమాండ్లు అని అంటే మాకు ఆరోగ్య భద్రత ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. సుమారుగా ఒక 20,000 మంది ఉన్న మేము, మాకు ఆ రోజున మీరు హామీ ఇచ్చిరు కదా. నాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? హర్మకొండలో వాళ్ళ దీక్ష సభాస్థలికి పోయి నేను అధికారంలోకి రావడంతో మీ ఏ అయితే బాధలు ఉన్నాయో, మీ ఏ అయితే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను తీరుస్తా, నేను ఒక ఛాయ తాగే అంత సందర్భంలో మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. సార్, ప్రజా పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చాడు. వాళ్ళని ఏ రకంగా చేస్తా అన్నాడు? అంటే నేను పేస్కెళ్ళి ఇస్తా అన్నాడా, లేకపోతే రెగ్యులర్ పర్మనెంట్ ఉద్యోగస్తులను చేసేసి మీకు ఆరోగ్య భద్రత కానీ మీరు అన్నట్టుగా అన్ని అంశాలను మీకు జోడించి ఇంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎట్లయితే ఉన్నారో ఆ రకంగా చేస్తానని చెప్పడం ఏమైనా చెప్పారా సార్? అయితే ఆ రోజున ఏమైతే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ మాండలికంలో చూసినట్టయితే ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు ఏరినాక బోడమల్లప్ప అన్నట్టు నేను అధికారంలోకి రాగానే మీకు అన్ని చేస్తా, ఒక ఛాయ తాగే సమయంలో మీకు అన్ని చేస్తా. అన్ని అంటే ఏంటి? మీకు రెగ్యులరైజ్ చేస్తాను. ఆయన డైరెక్ట్ దీక్ష సభకు పోయే చెప్పిండు కదా, మీకు రెగ్యులరైజ్ చేస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తాను, అన్ని గవర్నమెంట్ ఉద్యోగులకు అయితే ఏ విధంగా ఉంటుందో మీకు ఆ విధంగా చేస్తానన్నాడు. ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే వీళ్ళు మరి వాళ్ళు ప్రజలు కాదా? మరి ప్రజలకు సేవ చేసినటువంటి మీరు గత 25 రోజులుగా ఇప్పుడు మన అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముంగడ వాళ్ళు పాపం సద్ది డబ్బ గిన్నెలు తెచ్చుకొని, బాక్సులు తెచ్చుకొని వాళ్ళు పిల్లలను జల్లెలను తీసుకొని మొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముంగడ పోయి మనం కూడా ఒకరోజు వాళ్ళకు సంఘీభావం తెలపడం జరిగింది. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నపిల్లలను పట్టుకొని వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే 25 రోజులుగా రేపు మాపు అయితే మళ్ళీ 5 తారీఖు అయితే నెల రోజులే వాళ్ళు సమ్మె చేయబట్టి ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వము? ఏమంది రేవంత్ రెడ్డి గారు? మీరు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ఇదేనా మీ ప్రజాపాలన? గత ప్రభుత్వం మీద 10 సంవత్సరాలలో ప్రజలకు విసుకొచ్చింది. ఇలా 1 సంవత్సరంలో మీకు ఆ విసుగు తెప్పించే ప్రయత్నం మీరు ప్రజల చేసిరు, రాష్ట్ర ప్రజలకు. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,000 పైచిలకు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ఉన్నారు కదా. ఇప్పుడు విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. మరి విద్యార్థులకి ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం? విద్యా వ్యవస్థకు కూడా ఇటు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగ భద్రత కావాలంటారు. అదే విధంగా మరి విద్యార్థులు కూడా నష్టపోతున్నారు కదా. మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వం చేసే తప్పు. ఆ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే తప్పు ఉన్నదో ఆ తప్పును సరిదిద్దుకుంటే సరే, లేకపోతే విప్లవం రాబోతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగస్తులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోరుకుంటారు. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చి హామీలను అమలు చేస్తా అని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది. ఇలా నువ్వు హామీలను అమలు చేయకుండా నేను ఏదో చేస్తా, మాటలను కప్పిపుచ్చుతా, లేకపోతే ఇలా నేను అధికారంలోకి వచ్చిన కదా వాళ్ళతో ఏమైతా అంటే ఇలా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు వాళ్ళు ఒక 20,000 మంది గారు, వాళ్ళ వెనుక 2 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరు పిల్లలు, ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళందరం కూడా మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ
భద్రత కల్పించాల్సిందే, వాళ్ళకి ఆరోగ్య బీమా కల్పించాల్సిందే. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు కల్పించాలి. కల్పించలేని ఏడల ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఇంకా తీవ్రంగా మేము స్తంభింపజేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకి మీరు ఏ రకంగా అండగుంటారు, ఏ రకంగా మద్దతు తెలుపుదాం అనుకుంటారు, వాళ్ళకి ఏ రకంగా ముందుకి వాళ్ళకి రెగ్యులరైజ్ అయ్యే దిశగా మీ ప్రయత్నం ఏం చేస్తా ఉన్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది సార్? మాది కార్యాచరణ వాళ్ళు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తున్నారు కాబట్టి సమ్మెకు మద్దతుగా సంఘీభావం ప్రకటించడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా, వాళ్ళు అసెంబ్లీ ముట్టడి కావచ్చు, సెక్రటరియట్ ముట్టడి కావచ్చు, లేదా రిప్రజెంటేషన్ కావచ్చు, అవసరం అనుకుంటే ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక నిరాహార దీక్ష ప్రోగ్రాం కావచ్చు, మరి మేము వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్దాము అంటే మేము కూడా ఆ విధంగా స్టెప్ తీసుకొని ఖచ్చితంగా మేము గతంలో తెలంగాణను సాధించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, ఎక్కడ అయితే అది జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఉస్మానియా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధించే దిశగా మేము అడుగులేస్తాం. ఇదండి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జీల మహేష్ యాదవ్ గారు చెప్తుంది ఏంటంటే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులకి రెగ్యులరైజ్ చేయాలి, లేని ఎల్లా తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరాహార దీక్ష చేస్తామని, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వాళ్ళు ఏ దిశగా ముందడికి పోతే ఏ కార్యాచరణ చేసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ ఉద్యమాల గడ్డ వాళ్ళకు వెన్నుదండగా నిలుస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జీల మహేష్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.